వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. మనం బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. అల్లు అర్జున్కి కొంచెం ఊరట కలిగిందని చెప్పాలి కేసు నేపథ్యంలో. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో సినీ హీరో అల్లు అర్జున్కి ఉపశమనం లభించింది. ఈ కేసులో బన్నీకి రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలను జారీ చేశారు నాంపల్లి కోర్టు. 50,000 రూపాయలు అలాగే 2 పూచీకత్తులపై ఈ బెయిల్ మంజూరు చేసింది. డిసెంబర్ 4 పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. ఆమె మృతికి అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ యాజమాన్యం కారణమంటూ చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అల్లు అర్జున్ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేసింది కోర్టు. అదే సమయంలో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. రేవతి మృతికి అల్లు అర్జున్ ప్రధాన కారణమంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని బన్నీ రావడంతోనే అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆరోపణలు చేశారు. అయితే బన్నీకి బెయిల్ ఇస్తే పోలీసు విచారణకు సహకరించరని, ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేయాలంటూ అప్పట్లో పీపీ వాదనలు వినిపించారు. మరోవైపు సంధ్యా థియేటర్ ఘటనకు బన్నీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన వాదనలు వినిపించారు. అల్లు అర్జున్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి బిఎన్ఎస్ సెక్షన్ 105 అల్లు అర్జున్కు వర్తించదని, రేవతి మృతికి అల్లు అర్జున్ కారణమంటూ పోలీసులు నమోదు చేసిన కేసు ఏమాత్రం వర్తించదని ఆయన తెలుపుతున్నారు. ఇక తాజాగా విచారణ అనంతరం అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. మరోవైపు నాంపల్లి కోర్టు విధించిన రిమాండ్ ముగియడంతో ఆయన వర్చువల్గా విచారణకి హాజరయ్యారు. అదే రోజు అల్లు అర్జున్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన నాంపల్లి కోర్టు శుక్రవారం బన్నీకి రెగ్యులర్ బెయిల్ని అయితే మంజూరు చేసింది. మరిన్ని బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. స్టే ట్యూన్ టు విఎస్టీ న్యూస్.